హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో 3 విభాగాలుగా ఉంటుంది. ఒకటి, సబ్జెక్టులో లోతైన అవగాహన కోసం నేపథ్యం. రెండవదిగా, గ్రామర్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలతో గ్రామర్ సెక్షన్. అలాగే మూడవదిగా, మీరు తెలుసుకున్న విషయాలను అప్లై చేసే విధంగా ఉదాహరణ వాక్యాలు. మరి వీడియోలోకి వెళ్దామా? డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఐఆమ్ రైటింగ్, ఐ వాజ్ రైటింగ్ ఇంతవరకు తెలుసుకున్నాం. ఈరోజు ఐ హ్యావ్ బీన్ రైటింగ్ గురించి తెలుసుకుందాం. ఐ హ్యావ్ బీన్ రైటింగ్, దీనికి కూడా అర్థం నేను రాస్తున్నాను అనే. కానీ ఎప్పుడు? సిన్స్ మార్నింగ్, ఉదయం నుండి. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్ సిన్స్ మార్నింగ్, నేను ఉదయం నుండి ఉత్తరం రాస్తూ ఉన్నాను. గ్రామర్ భాషలో చెప్పాలంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒక పని పాస్ట్లో ప్రారంభమై ఇంకా కొనసాగుతూ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం. మీకు ఒక డౌట్ రావచ్చు, మన కళ్ళ ముందు ఒక పని జరుగుతూ ఉంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ కదా. నిజానికి మన కళ్ళ ముందు జరుగుతున్నా అది కూడా పాస్ట్లోనే ప్రారంభమై ఉంటుంది కదా. ఎస్, యు ఆర్ రైట్. ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్, నేను ఉత్తరం రాస్తున్నాను. ఎప్పుడు ప్రారంభించి ఉంటావు? 10 నిమిషాల ముందు, 30 నిమిషాల ముందు, పోనీ గంట ముందు. ఓకే, అది ఎప్పుడు ప్రారంభమైనా ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి నీవు ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలంటే చెప్పొచ్చు, తప్పేమీ లేదు. కానీ భాష అనేది నీ మనసులోని నిజమైన ఉద్దేశం బయట పెట్టడానికి ఉపయోగపడాలి. ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్, నేను ఉత్తరం రాస్తున్నాను, ఇది మామూలుగా చెప్తున్నట్టు అనమాట. కానీ నేను ఉదయం నుండి ఉత్తరం రాస్తున్నాను అంటే నేను చాలా కష్టపడి కవితాపరంగా ఉదయం నుండి ఉత్తరం రాయటం మొదలుపెట్టాను, ఇంకా పూర్తి కాలేదు అనేటటువంటి భావాన్ని నీవు వ్యక్తపరచాలంటే అప్పుడు ఈ టెన్స్ని మనం ఉపయోగించుకోవాలి. అలాగే నీవు ఒక పని చేస్తున్నప్పుడు నేను పని చేస్తున్నాను అంటే సాధారణం, దానికి ప్రజెంట్ కంటిన్యూస్ సరిపోతుంది. కానీ నేను ఉదయం నుండి పని చేస్తున్నాను, నేను చాలా కష్టపడుతున్నాను, నిన్నటి నుండి పని చేస్తున్నాను అని చెప్పాలంటే అప్పుడు మనకి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉపయోగపడుతుంది. అలాగే మేము ఈ ఇంటిలో గత 10 సంవత్సరాల నుండి అద్దెకి ఉంటున్నాము, ఇలా చెప్పాలన్నా అప్పుడు మనకి ఈ టెన్స్ ఉపయోగపడుతుంది తప్ప ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగపడదు. సరేనా? ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి తేడా మీకు తెలిసిందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. డియర్ ఫ్రెండ్స్, టెన్స్ సరికొత్తగా సిరీస్లో ఇది 3వ వీడియో కనుక గతంలోని 2 వీడియోలలోని అంశాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. మీకు పరిపూర్ణంగా సబ్జెక్టు అర్థం కావాలంటే మన వీడియోలను మీరు ప్రతిదీ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండాలి. మీరు గమనించండి, ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్, ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. అన్నింటికీ కూడా అర్థం నేను ఉత్తరం రాస్తున్నాను అనే. కానీ ఆయా వాక్యాలలో ఉపయోగించినటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఆధారంగా దాని అర్థం, చెప్పవలసినటువంటి ఉద్దేశం మారిపోతూ ఉంది. చూడండి, ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నది అని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్. ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్, దిస్ మీన్స్ నౌ ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్. నేను ప్రస్తుతం ఉత్తరం రాస్తూ ఉన్నాను. గతంలో ఒక సమయానికి ఒక పని జరుగుతూ ఉన్నది అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్. ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్ ఎస్టర్డే at 10 o'clock.
నిన్న 10 గంటలకు నేను ఉత్తరం రాస్తూ ఉన్నాను. ఐ వాజ్ రైటింగ్ ఎ లెటర్ ఎస్టర్డే బై దిస్ టైమ్. నిన్న ఈ సమయానికి నేను ఉత్తరం రాస్తూ ఉన్నాను. ఒక పని గతంలో ప్రారంభమై ఇంకా కొనసాగుతూ ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ హావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్ సిన్స్ మార్నింగ్. నేను ఉత్తరం రాస్తున్నాను, కానీ ఎప్పటి నుంచి? ఉదయం నుండి ఉత్తరం రాస్తూ ఉన్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈ వ్యత్యాసాలను మీ మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకోండి. ఓకే, ఈ టెన్స్ ఒక పని గతంలో మొదలై ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే దాని గురించి ఇది తెలియజేస్తుంది. ఈ టెన్స్లో హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి. హెల్పింగ్ వెర్బ్ తర్వాత మెయిన్ వెర్బ్కు ఇంగ్ ఫామ్ చేర్చాలి. సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాస్ బీన్, మిగతా అన్ని సందర్భాలలో హ్యావ్ బీన్ వస్తుంది. అలాగే ఈ స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్ మనం గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ అయినటువంటి హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వస్తుంది. అది సబ్జెక్ట్ మీద ఆధారపడి హ్యావ్ బీన్ రావాలా హ్యాస్ బీన్ రావాలా అనేది మనం ఇంతకుముందే చర్చించాం కదా. ఆ తర్వాత వెర్బ్ 1కి ఇంగ్ ఫామ్ చేరుతుంది. ఆ తర్వాత ఆబ్జెక్ట్ అన్నమాట. ఇలా మనం గుర్తుపెట్టుకుందాం. ఐ, వి ఈ రెండింటికి మనం హ్యావ్ బీన్, యు దీనికి కూడా హ్యావ్ బీన్, హీ, షీ, ఇట్, రామ, కృష్ణ, సీత ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వీటికి హ్యాస్ బీన్. అలాగే దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ బీన్ వస్తుంది. ఈ టెన్స్లో ముఖ్యమైనటువంటి 2 ప్రిపోజిషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 ప్రిపోజిషన్స్ ఏంటంటే ఒకటి సిన్స్, 2 ఫర్. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం అప్పుడు, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం అప్పుడు ఉపయోగిస్తాం. పాయింట్ ఆఫ్ టైం అంటే మనము టైం స్పెసిఫిక్గా చెప్పటం. ఉదయం నుండి, సాయంత్రం నుండి, 1995 నుండి, ఏప్రిల్ మాసం నుండి, శనివారం నుండి, నిన్నటి నుండి ఇలా ఒక టైం మనం స్పెసిఫిక్గా చెప్పే సందర్భాలలో దాన్ని మనం పాయింట్ ఆఫ్ టైంగా భావించి అక్కడ మనం సిన్స్ వాడతాం. అలాగే పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇక్కడ సమయాన్ని స్పెసిఫిక్గా చెప్పటం కాకుండా సుమారుగా 2 గంటల నుండి, 3 రోజుల నుండి, 4 వారాల నుండి ఇలా చెప్తే దాన్ని మనం పీరియడ్ ఆఫ్ టైం అంటాం. ఈ పీరియడ్ ఆఫ్ టైం వచ్చినటువంటి సందర్భాలలో మనం ఫర్ అనేటటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. దీనికి సంబంధించినటువంటి మన ఉదాహరణ వాక్యాలు మనం రాసేటప్పుడు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు ఉదాహరణ వాక్యాలలో మొదటి వాక్యంగా ఆమె సాయంత్రం నుండి డ్యాన్స్ చేస్తుంది అనే వాక్యాన్ని తీసుకుందాం. షీ హ్యాస్ బీన్ డాన్సింగ్ సిన్స్ ఈవినింగ్. షీ హ్యాస్ బీన్ డాన్సింగ్ సిన్స్ ఈవినింగ్. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కనుక హ్యాస్ బీన్ వచ్చింది. థర్డ్ పర్సన్ సింగులర్ కానీ మిగతా అన్ని సందర్భాలలో హ్యావ్ బీన్ వస్తుంది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈవినింగ్ అనే దానికి స్పెసిఫిక్గా చెబుతున్నాం. ఆమె సాయంత్రం నుండి డ్యాన్స్ చేస్తుంది అని, కాబట్టి ఇది పాయింట్ ఆఫ్ టైం. సో సిన్స్ అనేటటువంటి ప్రిపోజిషన్ వచ్చింది. ముందుగానే చెప్పుకున్నాం కదా, పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్ వస్తుందని, పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్ వస్తుందని. ఓకే, ఇప్పుడు రెండో వాక్యంగా అతను 10 సంవత్సరాల నుండి ఇదే కంపెనీలో పనిచేస్తున్నారు అనే దాన్ని మనం తీసుకుందాం. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years. He has been working in this company for 10 years. He అనేది థర్డ్ పర్సన్
సింగులర్. కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే హ్యాస్ బీన్ వచ్చింది. అదే హీ బదులు దే వస్తే హ్యావ్ బీన్ వచ్చి ఉండేది. దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years. 10 సంవత్సరాల నుండి వారంతా కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. అలాగే 10 years అనే దాన్ని స్పెసిఫిక్గా చెప్పలేదు కనుక అది పీరియడ్ ఆఫ్ టైం అయ్యి ఫర్ అనేటటువంటి ప్రిపోజిషన్ వచ్చింది. అలాగే మిగతా ఉదాహరణ వాక్యాలు కూడా గమనించండి. షీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ అన్ అవర్. I have been working in this office since 2000. ఇలా హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, సిన్స్, ఫర్ ఎలా వచ్చాయో అర్థం చేసుకుంటూ మీరు ఈ వాక్యాలన్నింటినీ కూడా 1-2 సార్లు మీ నోట్బుక్లో రాసుకోండి. ఇప్పుడు నెగిటివ్ వాక్యాలు చూద్దాం. గత నెల మార్చి నుండి నేను ఈ ఆఫీసులో పని చేయటం లేదు. ఈ వాక్యాన్ని మనం రాయాలనుకుందాం. ముందు పని చేస్తున్నాను అనేదానికి వాక్యం చెప్పండి. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ జాబ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ మార్చ్. ఇప్పుడు పని చేయటం లేదు అంటే నాట్ని హ్యావ్కి బీన్కి మధ్యలో ఉంచి చెప్పాలి. ఐ హ్యావ్ నాట్ బీన్ డూయింగ్ జాబ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ మార్చ్. అలాగే ఇంకో వాక్యం చూద్దాం. మే నెల నుండి అతను ఇంగ్లీషు నేర్చుకోవడం లేదు. ఈ వాక్యాన్ని మనం రాయాలంటే ముందు నేర్చుకుంటున్నాడు అనేదాన్ని మనసులో వాక్యానికి ఇంగ్లీష్ చెప్పండి. ఈ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ మే. ఈ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ మే. ఇప్పుడు హ్యాస్కి బీన్కి మధ్య నాట్ ఉంచి నెగిటివ్ వాక్యం తయారు చేయండి. ఈ హ్యాస్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ మే. ఇలాగే మిగతా కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చివరిగా నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని చూద్దాం. యు హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్ సిన్స్ మార్నింగ్. ఈ వాక్యాన్ని ప్రశ్నావాక్యంగా మార్చాలంటే హ్యావ్ని ముందుకు తీసుకువచ్చి వాక్యం చివర ప్రశ్నార్థకం ఉంచితే సరిపోతుంది. అప్పుడు అది హ్యావ్ యూ బీన్ రైటింగ్ ఏ లెటర్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుండి నువ్వు ఉత్తరం రాస్తున్నావా అని వస్తుంది. అలాగే నెగిటివ్ ఇంటరాక్టివ్ చూద్దాం. హ్యావ్ యూ బీన్ రైటింగ్ ఏ లెటర్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుండి నీవు ఉత్తరం రాస్తున్నావా. ఈ వాక్యానికి నెగిటివ్ ఇంటరాక్టివ్ ఏమవుతుంది? ఉదయం నుండి నీవు ఉత్తరం రాయడం లేదా. ఇలా రాయాలంటే హ్యావ్కి నాట్ కలిపితే హ్యావ్ ప్లస్ నాట్ హ్యావెంట్ అవుతుంది. సో హ్యావెంట్ యూ బీన్ రైటింగ్ ఏ లెటర్ సిన్స్ మార్నింగ్. హ్యావెంట్ యూ బీన్ రైటింగ్ ఏ లెటర్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుండి నీవు ఉత్తరం రాయడం లేదా అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీ సమస్యలను కామెంట్లో తెలియజేయండి.